ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు. పెండింగ్ కేసులో తీర్పులు ఇవ్వద్దు. సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు వద్దు. కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం. కౌంటర్కు కేంద్రానికి నెల గడువు అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు దేశంలోని ఏ కోర్టు ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వ్యాజ్యాలు తీసుకురాదని, ఇప్పటికే ఉన్న కేసులో సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు తుది ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు మసీదులకు సంబంధించిన ప్రార్థనా స్థలాల్లో గతంలో హిందూ టెంపుల్స్ ఉండే అనేటువంటి దాంట్లో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కొన్ని ఆధారాలు, చారిత్రకమైన ఆధారాలు కూడా కోర్టులకు సమర్పించి అక్కడి నుంచి ఆ సర్వే చేసి అక్కడ హిందూ టెంపుల్స్ ఉన్నాయా లేవా అనేది ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలు తీసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. దాని గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మా సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నందున మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు దీనిపై కొత్త కేసులు స్వీకరించడం కానీ పాత కేసులో చర్యలు తీసుకోవడం మన సముచితం కాదని భావిస్తున్నామని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కలిసి కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రార్థన స్థలాల చట్టం 1991లోని పలు నిబంధనలు సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసినటువంటి పిటిషన్ సహా 6 పిటిషన్ల విచారణ సందర్భంగా సిజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఆ ఆదేశాలు జారీ చేసింది. కాశీలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా, సో మసీదు సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు, ముస్లిం ప్రార్థన మందిరాల్లో సర్వే నిర్వహించడం కోరుతూ దాఖలైన 18 వ్యాజ్యాల్లో తదుపరి విచారణలు ఈ ఆదేశాలతో నిలిచిపోయినాయి. 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీలు లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రార్థనా స్థలాల చట్టం 1991 రూపొందించింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు చట్టం ఈ చట్టం పరిధిలోకి రాకుండా ఇదే చట్టంలో సెక్షన్ 5 ద్వారా మినహాయింపునిచ్చారు. ఈ చట్టంలోని నిబంధనలు వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో ఆ చట్టాన్ని రద్దు చేస్తే దేశంలో మత సామరస్యం దెబ్బతింటుందని, కాబట్టి దాన్ని రద్దు చేయకూడదని హిందూ పక్షాలు కేసులు వేసిన మసీదుల యథాస్థితిని కొనసాగించాలని కోరుతూ కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నీ విచారిస్తున్నటువంటి ధర్మాసనం తాము ఈ చట్టం న్యాయబద్ధతను పరిధిని పరిశీలిస్తున్నామని, కాబట్టి దేశంలోని ఇతర కోర్టులు ఈ తరహా కేసులో విచారణ చేపట్టవద్దని చెప్పడం అనివార్యంగా భావిస్తున్నామని పేర్కొంది. అయితే ఒక హిందూ పక్షం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ సుప్రీం ఆదేశాలు వ్యతిరేకించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే ముందు అన్ని పక్షాల వాదనలు వినాలని కోరారు. దీనికి సిజేఐ సుప్రీంకోర్టు విస్తృత పరిశీలనలో ఉన్న అంశాలపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని కోర్టులను కోరడం సహజమేనని గుర్తు చేశాయి. సో మొత్తానికైతే ఇది హిందూ సమాజానికి కొంత భారీ షాక్గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దాదాపు 18 వ్యాజ్యాలు పడ్డాయి కోర్టులలో. 10 ప్రార్థనా స్థలాలు కానీ మసీదుల్లో ఈరోజు హిందూ ఆనవాళ్ళు ఉన్న దాంట్లో 18 వ్యాజ్యాలు పడితే వాటన్నిటిపైన వాటన్నిటి విచారణ చేయొద్దని చెప్పేసి రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులకు కానీ కొన్ని కోర్టులకు కానీ చాలా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన నిర్ణయం సుప్రీంకోర్టే తీసుకుంటుంది అనేటువంటి కోణంలో ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ఈరోజు మొత్తానికైతే కొంత హిందూ సమాజానికి భారీ షాక్గానే చెప్పొచ్చు మనం.